భగవద్గీత అధ్యాయం 2 శ్లోకం 32 శ్లోకం యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారం అపావృతం సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశం. భావార్థం, శ్రీకృష్ణుడు అర్జునుని ధైర్యపరుస్తూ ఇలా అంటున్నాడు: ఓ పార్థ, ఇలాంటి యుద్ధం అనుకోకుండా ఎదురవుతుందంటే అది స్వర్గానికి తలుపులు తెరిచినట్లే. ఇలాంటి ధర్మయుద్ధం క్షత్రియులకు లభిస్తే అది ఓ వరం వంటిది. తాత్విక వ్యాఖ్యానం: ఈ శ్లోకంలో ఉన్నది కేవలం యుద్ధ గర్జన కాదు, ధర్మంతో జీవించే జీవన తత్వాన్ని చెబుతోంది. ధర్మయుద్ధం అంటే న్యాయానికి పోరాటం. ఇది వ్యక్తిగతమైన గౌరవం కోసమూ కోపం కోసమూ కాదు. ఇది రక్షణ, ధర్మం, సమాజాన్ని, సత్యాన్ని కాపాడే యుద్ధం. అర్జునుడి భూమికలో నేడు మనము ఇలా ఎన్నో ధర్మ పోరాటాలు చేస్తుంటాం. నేరాన్ని, అన్యాయాన్ని ఎదుర్కొనడం, నిజాయితీగా బతకడం, మన మాట నిలబెట్టుకోవడం, ఇవి అన్నీ చిన్న యుద్ధాలే. నేటి జీవన పాఠం: మనకు లభించే కొన్ని అవకాశాలు మన ధర్మాన్ని నిలబెట్టుకునే విధంగా ఉంటే వాటి నుండి పారిపోకూడదు. అవి మన కోసం స్వర్గద్వారాన్ని తెరిచినట్లు. శ్రీకృష్ణుని వాక్యంలో ధైర్యం ఉంది, ధర్మం ఉంది, దారి తెరచే దివ్య జ్ఞానం ఉంది. ధర్మానికి పోరాడే అవకాశం దొరికితే అది దేవదానం లాంటిదే. భయపడకు, పారిపోకు, అది నీ స్వర్గానికి ద్వారం కావచ్చు. మీ అభిప్రాయాన్ని కామెంట్లో రాయండి. ఈరోజు మీ జీవితంలో ధర్మ పోరాటం ఏదైనా జరిగిందా? లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఓం తత్ సత్. ధన్యవాదములు. జై శ్రీకృష్ణ.